బ్రేకింగ్ న్యూస్ ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో సినీ ప్రముఖులను కలిసేందుకు జగన్ ఇష్టపడలేదని, చిరంజీవి గట్టిగా అడిగాక జగన్ వచ్చారని కామినేని చేసిన వ్యాఖ్యల్ని బాలకృష్ణ ఖండించారు. ఎవరూ గట్టిగా అడగలేదని చెప్పారు. సినీ ప్రముఖులను జగన్ అవమానించింది నిజమేనన్న బాలకృష్ణ, చిరంజీవి గట్టిగా అడగారన్నది అబద్ధమన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం సమావేశం నిర్వహించుకునేందుకు ఇటీవల ఓ లిస్టు తయారు చేశామని, అందులో 9వ పేరు తనది వేశారని బాలకృష్ణ చెప్పారు. ఓ వ్యక్తిని గౌరవించే పద్ధతి ఇదేనా అని బాలకృష్ణ గట్టిగా ప్రశ్నించారు. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అడిగినా అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనకు కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు ముందు అటు కామినేని ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థం అవుతుంది. ఆయన మెంటాలిటీ ఎంత సాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది. చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటాను కూర్చోబెట్టి అనుకున్నారు. 3వ షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అడిగినా అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనకు కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది
ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ మంత్రివర్యులు కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చి అడిగాడు కలవడానికి. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. No, very good, sir. Nonsense. రైట్, ఇక అటు కామిని చేసిన వ్యాఖ్యలకి సంబంధించి హీరో బాలకృష్ణ స్పందించడం అసెంబ్లీలో మనం చూస్తున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ రాజేష్, ఆ వ్యాఖ్యల్ని ఖండించడంతో పాటు అటు లేటెస్ట్ గా సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కూడా సమావేశం నిర్వహించనున్నారు. దానిలో ఆ లిస్ట్ ఏదైతే ఉందో అందులో 9వ పేరుగా వేశారు నా పేరు అని చెప్పి బాలకృష్ణ ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో దానికి సంబంధించి కూడా మనం అసెంబ్లీలో చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాజేష్? అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత మొదటిసారి ఈ రోజు అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. కామినేని కైగ్లూరు ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు గతంలో జగన్ హయాంలో టికెట్ల రేట్లు వ్యవహారం సంబంధించి అప్పుడు చిరంజీవి కీ రోల్ పోషిస్తూ ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించి జగన్ తో మాట్లాడడం, జగన్ ని కలిసి ఇండస్ట్రీ పెద్దలంతా కలిసేలాగా చేసి అప్పుడు టికెట్ల ఇష్యూ గురించి మాట్లాడారు. ఆ సందర్భాన్ని కామినేని శ్రీనివాస్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇందాక ప్రస్తావించిన సందర్భంగా చిరంజీవిని ఆ రోజు చిరంజీవి సినీ ప్రముఖులు జగన్ అప్పట్లో అపాయింట్మెంట్ ఇవ్వకపోతే చిరంజీవి చొరవ తీసుకుని జగన్ తో మాట్లాడి అపాయింట్మెంట్ ఇచ్చేలా చేశారని కామినేని శ్రీనివాస్ మాట్లాడుతున్న సందర్భంలో వెంటనే లేచినటువంటి బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ మాట్లాడుతుంది అబద్ధం, ఆ రోజు చిరంజీవి గట్టిగా మాట్లాడితే జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారనేది అబద్ధం అని చెప్పారు. అంతేకాదు ఆయన ఏదో గట్టిగా అడిగితే, అంటే చిరంజీవి ఏదో గట్టిగా అడిగితే దిగొచ్చాడు అంటున్నారు, అది అబద్ధం అని చెప్పారు. అంతేకాదు గట్టిగా ఎవరు అడగలేదు, సినిమా పరిశ్రమలో కొంతమంది సైకో గాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు ఆయన బయటకు వచ్చారంటున్నారు, అది కూడా అబద్ధం అని చెప్తున్నారు. జగన్ ని సైకో అని ఈ సందర్భంగా జగన్ బాలకృష్ణ సంబోధించారు. అంతేకాదు తర్వాత ఈ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు సినీ పెద్దలు కలిసే సందర్భంలో తన పేరు 9వ నెంబర్ గా చేర్చారు. దానిపైన కూడా బాలకృష్ణ కొంత అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కావాలంటే కందులు దుర్గేష్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఇక్కడే ఉన్నారు, ఆయన కూడా అడగనట్టు కొంత అసహనాన్ని అయితే ప్రదర్శించారు. ఆ రోజు అంటే చిరంజీవి జగన్ కలిసిన సందర్భంలో వాస్తవంగా బాలకృష్ణ కూడా రావాల్సి ఉంది, కానీ అక్కడ జరిగినటువంటి ఇష్యూ కారణంగా ఆ రోజు బాలకృష్ణ రాలేదు. మిగతా ఇండస్ట్రీలోనే ఉన్నటువంటి సినిమా హీరోలు, పెద్ద డైరెక్టర్లు అందరూ కలిశారు, కానీ బాలకృష్ణ మాత్రం కలవలేదు. కానీ ఆ సందర్భాన్ని ఇప్పుడు కామినేని శ్రీనివాస్ ప్రస్తావించిన పట్ల బాలకృష్ణ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు గట్టిగా అడగలేదని, ఈ సందర్భంగా చిరంజీవి ఏదో గట్టిగా అడిగి అపాయింట్మెంట్ తీసుకుని సినిమా ఇండస్ట్రీ సమస్యలని పరిష్కరించాడనే విధంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతున్నారంటూ బాలకృష్ణ ఫైర్ అయినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ తీరును కూడా బాలకృష్ణ ఖండించారు. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బాలకృష్ణను సరిగా ఇండస్ట్రీ పెద్దలు పట్టించుకోకుండా వాళ్ళు నేరుగా కందులు దుర్గేష్ తో మాట్లాడడం, లేకపోతే బాలకృష్ణ పేరు 9 అంటే ఆర్డర్ లో ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ఎవరెవరు కలవబోతున్నారో దానికి సంబంధించినటువంటి ఆర్డర్ లో బాలకృష్ణ పేరు 9వ నెంబర్ గా రాయడం పట్ల కూడా బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయాన ముఖ్యమంత్రికి ఆయన బంధువు, అంతేకాదు లోకేష్ కి బంధువు. ఎలాంటి సందర్భంలో ఇండస్ట్రీలో ఇప్పటి నుంచి ఉన్నటువంటి బాలకృష్ణని 9వ పేరు ప్రస్తావించిన పట్ల కూడా కొంత ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రాజేష్. జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థం అవుతుంది, ఆయన మెంటాలిటీ ఎంత సాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది. చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలి అంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు, ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు, తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు, అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్
ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటాను కూర్చోబెట్టి అనుకున్నాను. మూడో షాక్, సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారండి. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా?